హలో వ్యూవర్స్, నేను మీ శ్రీలక్ష్మి. ఇప్పుడు మీకోసం ఒక మంచి హెయిర్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే, ఎక్కువగా అందరిలోనూ చూసేది టీనేజర్స్లో కానీ, యంగేజ్ కానీ, ఈవెన్ ఓల్డ్ ఏజ్లో, మొత్తం అన్ని రకాల ఏజెస్లో చూసేది ముఖ్యంగా ఏంటి అంటే హెయిర్ లాస్ అండి. ఆ హెయిర్ లాస్ ఏంటంటే చాలా కారణాల వల్ల హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. దానివల్ల బాల్డ్నెస్ అన్నది, అదే బట్టతల అన్నది ఇటు మగవాళ్ళలోనూ వస్తుంది, ఆడవాళ్ళలోనూ వస్తుంది. అది ఏంటి అంటే వంశపారంపర్యంగా, అంటే హెరిడిటరీ బేస్ చేసుకుని ఉంటుంది. దానితో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్, మన నిద్ర, వీటన్నిటిని మన డైలీ రొటీన్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. అండ్ పొల్యూషన్ కూడా ఒకటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి హెయిర్ లాస్ అవుతుంది అనిపిస్తుందో అప్పుడు మీరు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఎక్కువ హెయిర్ లాస్, అంటే 10 దాకా ఓకేనండి హెయిర్ లాస్ అవ్వడం, 10 హెయిర్ ఫాలికల్స్ వరకు. అంతకన్నా ఎక్కువ కనుక హెయిర్ కనుక మీకు లాస్ అవుతుంది అంటే అది హెయిర్ ఫాల్ అనుకుని మీరు కంపల్సరీ అప్పటి నుండి కేర్ తీసుకోవాలి. ఈ హెయిర్ రీగ్రోత్కి మనకి ఎక్కువగా ఉపయోగపడేది ఆమ్లా, ఉసిరి. ఆ ఉసిరిలో చాలా మంచి మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎక్కువ సి విటమిన్ ఉంటుంది కదా, అది మన హెయిర్ రీగ్రోత్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ని, ఏదైతే అది డెడ్ సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ని రీప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. దానితో పాటు మన స్కాల్ప్కి కొలాజిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆమ్లా. దానివల్ల మనకి హెయిర్ రీగ్రోత్ సెల్స్ అన్నవి ఇంకా ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఆమ్లాని మనం లెమన్తో కనుక మిక్స్ చేసి దాన్ని హెయిర్కి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అన్నవి వస్తాయి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అన్నది మనం చూద్దాం. మనం ముందుగా ఒక ఆమ్లా పౌడర్ని తీసుకోండి. ఆమ్లా పౌడర్ అంటే మనం ఉసిరికాయలు తెచ్చుకుని ఎండబెట్టుకుని చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు రెడీమేడ్గా బయట కిరాణా షాప్స్లో దొరుకుతాయి, కాస్మెటిక్ షాప్స్లో దొరుకుతాయి, డ్రగ్ స్టోర్స్లో, ఆయుర్వేదిక్ ఎక్కడైనా మీకు అవైలబుల్గా ఉంటుంది ఆమ్లా పౌడర్ అన్నది. అది మీకు ఇలా ప్యాకెట్స్లో దొరుకుతుంది. మీరు అది ఇంట్లో తెచ్చుకుని పెట్టేసుకోండి. అండ్ ఒక ఆమ్లా పౌడర్ అండ్ లెమన్, ఈ రెండిట్లతో మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక లెమన్ తీసుకుని హాఫ్కి కట్ చేసుకుందాం. ఇలా హాఫ్కి కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. అండ్ ఏదైతే మనం తీసుకున్న ఆమ్లా పౌడర్ ఉందో కంప్లీట్గా ఆమ్లా పౌడర్ని తీసుకుందాం. ఒకటి, అంటే మన హెయిర్ థిక్నెస్ని మనకి ఎంత పడుతుందో చూసుకుని, అలా నేనైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆమ్లా పౌడర్లో హాఫ్ లెమన్ సరిపోతుందండి. అది మిక్స్ అయ్యే వరకు ఇలా గింజలు తీసేసుకుని ఈ లెమన్ జ్యూస్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక పేస్ట్లా అయ్యేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఇది లెమన్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి బాగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందో, ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోయి ఎక్కువ డాండ్రఫ్కి దారి తీస్తుందో ఆ సెల్స్ అన్నట్లని పోగొడుతుంది అన్నమాట ఈ లెమన్లో ఉన్న సిట్రిక్ యాసిడ్. ఇలా కంప్లీట్గా మనం మిక్స్ చేసుకున్న దాన్ని మన స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుని ఒక షవర్ క్యాప్స్ ఉంటాయి కదా, షవర్ క్యాప్ని మొత్తం హెయిర్ అందరికీ అప్లై చేసుకుని ముడి పెట్టేసుకుని, జెంట్స్ కూడా యూజ్ అవుతుంది, జెంట్స్ అయితే జెంట్స్, లేడీస్ అయితే లేడీస్, కంఫర్టబిలిటీ బట్టి షవర్ క్యాప్ పెట్టేసుకుని ఒక 1 అవర్ వరకు ఉంచుకోవాలి. 1 అవర్ ఉంచిన తర్వాత నెక్స్ట్ ఒక మైల్డ్ షాంపూతో క్లీన్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా మనం వీక్లీ ట్వైస్ చేసామంటే మనకి మంచి రిజల్ట్స్ అన్నవి కనిపిస్తాయి. హెయిర్ మంచిగా రీగ్రోత్ అవుతుంది, బాల్డ్నెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. చూసారు కదండి, చాలా మంచి టిప్. దీనివల్ల మనం హెయిర్ని రీగ్రోత్ చేసుకోవడం ఎలాగో చూసాం. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అండ్ మరిన్ని టాపిక్స్తో నేను మళ్ళీ